నిత్య పూజలివివు నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, పాఠ్యమి తిథి, రేవతి నక్షత్రము, మార్చి 30, 2025. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారాలయంలో ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత, సాతుమర పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉగాది ఆస్థానం నిర్వహించబడుతుంది. ఈ ఆస్థానంలో భాగంగా సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి వారికి విశేష తిరువాభరణాలతో అలంకరణ జరిపి, దక్షిణాభిముఖంగా శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేసి వారికి అలంకరణ జరిపిన తర్వాత ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని విశేషమైన పడులన్నీ మేళతాళాలతో విమాన ప్రదక్షిణంగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకువచ్చి ఘంటానాదం మధ్య విశేష నైవేద్యం పూర్తి అవుతుంది. ఉగాది పర్వదినం ఆస్థానం సందర్భంగా శ్రీవారికి నూతన పట్టు వస్త్రాలని మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల అలంకరణ, బంగారు వాకిల్లో వేంచేసిన ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాల అలంకరణ, సేనాధిపతి వారికి పట్టు వస్త్రాల అలంకరణ, అక్షతారోపణ అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి పంచముఖాలతో బంగారు వాకిల్లో కొలువు నిర్వహించిన తర్వాత పంచాంగ శ్రవణాన్ని విశేషంగా పఠనం జరుగుతుంది. పంచాంగ శ్రవణం పూర్తయిన తర్వాత విశేషమైన హారతులు, స్థాన బహుమానపూర్వకంగా కర్పూర నీరాజనాలతోటి ఉగాది ఆస్థానం పూర్తి అవుతుంది. ఈరోజు విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారు చేరుకుంటారు. నాదం, వేదం, గానం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఈరోజు నిత్యోత్సవం సందర్భంగా మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని శ్రీవారి ఆలయంలో విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల సన్నిధిలో స్వామివారికి ఆస్థానం పూర్తయిన తర్వాత మహామణి మండపానికి చేరుకుంటారు. నైవేద్యము, సళ్ళింపు పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. రాత్రి తోమాల సేవలో భాగంగా ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్ళింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చ నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్ళింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పణ గావించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, నవనీతము నైవేద్యంగా సమర్పించి జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, పండ్లు కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం